గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ 563 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 51,575 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్ మూవ్‌మెంట్ గనుక చూసుకుంటే ఈ రోజు మార్కెట్ అయితే హ్యూజ్‌గా డౌన్ అయింది. సో, హ్యూజ్ గ్యాప్ డౌన్ అయిందన్నమాట. గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ స్లైట్‌గా రికవర్ అయిందన్నమాట. సో, మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నామో ఇది చెప్తా చూడండి. సో, యాక్చువల్లీ మార్కెట్‌లో 9:15లోనే మార్కెట్ ఎంట్రీ ఇచ్చామన్నమాట. సో, మార్కెట్‌లో 9:50కి ఎందుకు ఎంట్రీ ఇచ్చానంటే మార్కెట్ కంప్లీట్‌గా రికవర్ అవుద్దని మనకు తెలుసు కాబట్టి 9:15కి ఎంట్రీ ఇచ్చాను. సో, ప్రాఫిట్ అనేది నేను క్యాప్చర్ చేసుకున్నాను. సో, దాని తర్వాత ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదన్నమాట. మార్కెట్ అయితే రికవరీ అయితే అయింది. సో, మనం ఫస్ట్ ట్రేడ్‌తోనే ఎగ్జిట్ అయిపోయాం. ఈరోజు ఎందుకంటే కొంచెం చెప్పలేమన్నమాట. 100% రికవరీ ఇంకా కంప్లీట్‌గా అవుతుందని చెప్పలేం. సో, ఫాల్ కూడా అవ్వొచ్చనే ఒక సింప్టమ్స్‌తో నేనింకా ఎంట్రీ అనేది తీసుకోలేదన్నమాట తర్వాత. సో, నాకైతే మంచి ప్రాఫిట్ వచ్చింది. ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది, రేపు మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. సో, రేపు మార్కెట్ మీరు అబ్జర్వ్ చేస్తే రేపు మార్కెట్ అయితే కంప్లీట్‌గా రికవరీ అవుతుంది. సో, హ్యూజ్‌గా గ్యాప్ అప్ అయ్యే ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఓపెన్ అయిన తర్వాత మంచి ఒక రికవరీ అయ్యే అవకాశం ఉంది. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, నేనైతే 9:15లోనే మార్కెట్ ఎంట్రీ ఇస్తాను. ఖచ్చితంగా కాల్ ఆప్షన్ నేను ప్లాన్ చేసుకుంటాను. మార్కెట్ అనేది ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో ఎండ్‌లో పెడితే మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.